ఇది చూడక్క సూపర్ గా ఉంది. తమ్ముడు ఫోటోస్ బాగొచ్చాయి కదా? ఓకే అక్క. సరే ఓకే, నేను నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి. సరే అక్క. అమ్మా! అయ్యో పెద్దమ్మ! అయ్యో పెద్దమ్మ! అది కదమ్మా, చెప్పాను కదా నన్ను ముట్టుకోవద్దని. ఇదే మంచి అవకాశం. దీనికోసమే కదా నా ఈ డ్రామా అంతా. అమ్మా, నీకేం కాలేదు కదా? అయినా ఎప్పుడూ లేంది మెట్ల మీద ఎందుకు జారావమ్మా? ఓహో, ఇదంతా నీ పనా? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? నువ్వు కావాలనే అమ్మ రావడం చూసి మెట్ల మీద ఆయిల్ వేశావు. అమ్మ వచ్చి పడబోతుంటే పట్టుకొని అమ్మని కాపాడినట్టు బిల్డప్ ఇద్దామనుకున్నాం. లేదా ఒకవేళ అమ్మని పట్టుకోలేకపోతే అమ్మ కింద పడిపోయిన తర్వాత అమ్మకు సేవలు చేసే పనితో ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం, అంతే కదా? చూస్తుంటేనే అర్థమవుతుంది. నీ చేతిలో ఆయిల్ ఉంది, ఇక్కడ మెట్ల మీద ఆయిల్ ఉంది. అలాంటిది ఏమీ లేదని తప్పించుకోవాలని చూడకు. అమ్మా, నేనెందుకలా చేస్తాను? తను చెప్తుంది అబద్ధమమ్మా, నన్ను నమ్మమ్మా. నోర్మోయ్! ప్రతిసారి అమ్మ అమ్మ అంటూ పిలవకు. నువ్వలా ప్రతిసారి అమ్మ అని పిలుస్తుంటే నాకు నాకు ఏదోలా ఉంది. మనిషి తను కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడంటే ఏమో అనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే అదే నిజమని అర్థం అవుతుంది. చిచి, ముందు ఎంతో మంచిగా నటిస్తారు, అవకాశం రాగానే స్వార్థంగా మారిపోయి ఎంతకైనా తెగిస్తారు. ఇన్నాళ్ళు మీరు నటించారో అని తెలిసినప్పుడల్లా మిమ్మల్ని నమ్మిన నా గుండె ఎంత క్షోభ పడుతుందో మీకు తెలీదు. అవును, నీ వల్ల అమ్మ, నేను, నానమ్మ ఇలా అందరం ఎంతో బాధపడుతున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? గాయత్రి, మాటలనవసరం. చూడు, నువ్వు ఈ ఇంట్లో ఒక ఎంప్లాయీలా ఉన్నావు, అలాగే ఉండు, అలాగే పిలు. అసలు ఇంకా చెప్పాలి అంటే మా ఆయన రిక్వెస్ట్ మీద ఒక గెస్ట్ లా వచ్చారు, అది కూడా 30 రోజుల కొరకు. ఈ 30 రోజుల్లో నువ్వొచ్చిన పని చూసుకుంటే అందరికీ మంచిది. అలా కాకుండా వరసలు కలుపుతాను, అందరినీ దగ్గర చేసుకుంటానని ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఈ 30 రోజుల తర్వాత నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ 30 రోజులు కూడా నన్ను అమ్మ అని పిలవకు. ఎప్పట్లాగే మేడం అని పిలువు. పద గాయత్రి.
సరేమ్మా. అమ్మా నీకేం కాలేదు కదా? పర్లేదమ్మా. బాధపడకక్క. ఏంటి మొహల్లో మొహం పెట్టి చూస్తున్నారు? నా మొహల్లో ఏమైనా కోతలు ఆడుతున్నాయా, లేకపోతే నా మొహల్లో ఏమైనా దెయ్యం పోలికలు కనిపిస్తున్నాయా? ఎందుకు అలా చూస్తున్నారు? నేను అంత దూరం ఆలోచించలేదు మాధవి. ఓ చూస్తాను. ఏ కొరివి దెయ్యమైనా ఉందేమో చూడండి. ఒకవేళ కొరివి దెయ్యం కనిపిస్తే అదే కొరివి దెయ్యంతో మిమ్మల్ని కాల్ చేస్తాను. అదేం లేదు మాధవి, ఏదో సరదాగా జోక్ చేశా. నువ్వేదో డల్గా ఉండి సీరియస్ గా ఆలోచిస్తుంటే ఏంటా అని చూస్తున్నాను. నా మొహానికి ఆలోచనలు డల్గా ఉండటం తప్ప ఇంకేముంది? అసలు ఏమైంది మాధవి డార్లింగ్? ఇంకేం కావాలి? అక్కడేమో మీ అన్నయ్య వదళ్ళు గాయత్రికి ఆస్తులు రాయించడానికి రెడీ అవుతుంటే, ఇంకో పక్క రాధ నేనే ఈ ఇంటి వారసురాలంటూ గొడవ చేసేస్తోంది. మన ముందే ఎన్ని గొడవలు జరుగుతుంటే మనకు తెలియకుండా ఎన్ని రహస్యాలున్నాయో. మనకేమో నువ్వు సంపాదించిన ఆస్తి చిల్లి గవ్వ కూడా లేదు. కానీ ఎప్పుడు చూసినా ఏ బ్రాండ్ తాగుదాం, ఎలా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఆలోచిస్తూ ఉంటావు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు 5 నా వైపు తిరిగింది. ఏంటో రాంగ్ టైంలో ఎంటర్ అయినట్టున్నాను. అది కాదు మాధవి, కొన్నిసార్లు మన చేతిలో ఏమీ లేనప్పుడు సైలెంట్ గా ఉండడమే బెటరు. సైలెంట్ గా ఉంటే ఆస్తులు ఎలా వస్తాయి? ఆలోచిస్తూ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది. ఏంటది? ఆస్తులు ఎలాగో గాయత్రికి రాసేస్తున్నారు కాబట్టి మనం గాయత్రితో మంచిగా ఉండి తనని కనిపెట్టి ఎంతో కొంత లాగితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన నాకు ఉందండి. కానీ రాధ చాలా తెలివైంది, మంచి అమ్మాయి, ఎప్పుడూ అబద్ధం చెప్పదు కదా. ఒకవేళ మనం గాయత్రితో కలిసిపోతే రేపు పొరపాటున రాధనే మన గాయత్రి అని ప్రూవ్ అయిందనుకోండి, ఆ రాధ గాయత్రితో పాటు మనల్ని బయటికి గెట్టేస్తుంది. పోనీ మన రాధతో బావుండి తనని మచ్చిక చేసుకుంటే ఈ గాయత్రి రాధతో పాటు మనల్ని బయటికి గెంటిచ్చేస్తుంది. అయ్యో, అన్నీ నువ్వే అంటే మనమేం చేయాలి? ఇప్పటికిప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు. జరుగుతున్న సంఘటనలు చూసి వాటిని అంచనా వేస్తూ అవకాశం దొరకగానే గోడ మీద పిల్లిలాగా జంప్ చేసి మనకు కావలసిన ఆస్తిని మనం దక్కించుకోవాలి. నేను అదే కదా అన్నాను. మీరు అనడం వేరు, నేను చెప్పటం వేరు. ఎందుకంటే మీకేమీ తెలీదు. నన్ను ఫాలో అవ్వండి. అంతేలే, సంపాదన లేని మొగుడు ఏం చెప్పినా ఈ ఆడవాళ్ళు ఇలాగే అంటారు. మన ఐడియాల్ని మనకే చెప్పి మన చేతే సభాష్ అనిపించుకుంటారు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే. అది కదమ్మా, చెప్పాను కదా నన్ను ముట్టుకోవద్దని. నువ్వలా ప్రతిసారి అమ్మ అని పిలుస్తుంటే నాకు ఏదోలా ఉంది. ఈ 30 రోజులు కూడా నన్ను అమ్మ అని పిలవకు. ఎప్పట్లాగే మేడం అని పిలువు. ఏంటి రాధా, అమ్మన్న మాటలకి అవమానపడి బాధపడుతున్నావా? ఇది జస్ట్ బిగినింగే. ముందు ముందు ఇలాంటివి చాలా ఉంటాయి.
వాటిని ఎలా తట్టుకుంటావు చెప్పు? అరే రాధ కోపం వచ్చినట్టుంది. నన్ను చెంప మీద కొట్టి గొంతు నొక్కేయాలనుంది కదూ, కానీ అది నువ్వు చెయ్యలేవు. చూడు రాధా, నీకిప్పటికే అమ్మ అనే పిలుపుని ఈ ఇంటి మనుషుల్ని దూరం చేశాను. నువ్వింకా ఇక్కడే ఉండాలనుకుంటే మాత్రం రోజూ నీకిలాంటివి తప్పవు. ఎలా తట్టుకుంటావో ఏమో. ఓసే దుర్మార్గురాలా, ఎందుకే నా మనవరాల్ని ఇంత కష్టపెడుతున్నా? నిజం తెలియని దేవకి వాళ్ళు నిన్ను నమ్ముతున్నారు. నిజం తెలిసిన నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. భగవంతుడా, ఎందుకు తండ్రి నాకు ఇలాంటి పరిస్థితులు కల్పించావు? అవును, నువ్వు ఇంతకు ముందు నాకు బంపర్ ఆఫర్ ఇచ్చేదానివి. ఈ ఇంట్లో నుంచి త్వరగా బయటికెళ్ళిపో, లేదంటే నిజం తెలిసిన రోజు నా బతుకు బస్టాండ్ అవుతుంది అని. ఈ రోజు నేను నీకు చెప్తున్నాను విను. ఈ ఇంట్లో కూతురిగా నీకెలాంటి గుర్తింపు లేదు. రాదు, రానివ్వను. కనీసం బయటికి వెళ్తేనైనా ఇలాంటి అవమానాల నుంచి తప్పించుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నన్ను ఎన్ని అవమానాలకి గురి చేసినా నేనిక్కడి నుంచి కదను. అవసరమైతే నీకు నువ్వే పారిపోయేలా చేస్తాను. అది కూడా కుదరకపోతే నాన్నమ్మ ఆరోగ్యం బాగయ్యాక నువ్వు బయటికి వెళ్ళటం ఎలాగూ తప్పదు. నీకు అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను విను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా మారి నానమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపో. లేదంటే నిజంగానే నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. నేనింత చెప్తున్నా నీలో కొంచెం కూడా భయం కనిపించట్లేదు. నీలో పొగరు కూడా తగ్గడం లేదు. ఏంటి, నన్ను బయటకు పంపిస్తావా? నేనిలా మాటలతో చెప్తే అర్థం కావడం లేదు కదా. నేను ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నానో నిన్ను ఇంతకింత అవమానిస్తే గాని నేనేంటో నీకు అర్థం కాదు. నన్ను ఈ ఇంట్లో అవమానిస్తున్నారని నువ్వనుకుంటున్నావు. ఆ విధంగానైనా నిన్ను వాళ్ళతో మాట్లాడుతున్నానని నేననుకుంటున్నాను. నా వాళ్ళు నన్ను అవమానిస్తే నేనెందుకు ఫీల్ అవుతాను? ఓహో, నేను చేస్తున్న అవమానాన్ని కూడా నువ్వు పాజిటివ్గా తీసుకుంటున్నావన్నమాట. అయితే ఇప్పుడు చూడు, మీ అమ్మ విషయంలో ఏం చేస్తానో, తనని ఎలా ఆడుకుంటానో, ఎంత ఇబ్బంది పెడతానో చూడు. అది చూసి నువ్వు ఎంత పాజిటివ్గా తీసుకుంటావో నేను కూడా చూస్తాను. ఓసే సత్య, ఎందుకే నా కుటుంబంతో ఇలా ఆడుకుంటున్నావు? నీకే ద్రోహం చేశానే? అయ్యో దేవకి. నువ్వేం కంగారు పడుకున్నానమ్మా. అమ్మకేం కానివ్వను, నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు.
ఈ సత్య ఇప్పుడు ఏం చేయబోతుంది? అమ్మా, ఈ యాపిల్ తింటావా? వద్దమ్మా, నువ్వు తినేసి. పర్లేదమ్మా, నువ్వు ఒక్క ముక్క తిను, మిగిలింది నేను తింటాను. సరే, ఇలా ఇవ్వు, నేను కట్ చేస్తాను. మా అమ్మ బంగారం. గాయత్రి, అమ్మా, ఇది దేవకి, దేవకి చూసుకోవాలి కదా. అయ్యో సారీ నాన్న, నా వల్లే అమ్మకి కత్తి కోసుకుపోయింది. దేవకి, దేవకి కంగారు పడకు, ఏమీ కాదు. చాలా పెయిన్ వస్తుందండి, చాలా పెయిన్ గా ఉంది. అమ్మా, రక్తం పోతుంది. పసుపు రాసి కట్టుకొడతాను మేడం. ఎవరి పనులు వాళ్ళు సరిగ్గా చేస్తే చాలు. నాకేదైనా అయితే చూసుకోవడానికి నా కూతురుంది, పక్కన మీ సార్ ఉన్నారు. ఇలా ఇవ్వు. అమ్మా, దేవకి, అమ్మా, అలా గట్టిగా కట్టుకడితే మరింత నొప్పి వస్తుంది కదా. నీ కడతానడు, అలా కాదు కట్టడం. నీకొకసారి చెప్తే అర్థం కదా. నాకు గాయం అయ్యింది. నా కూతురికి ఎలా కట్టుకట్టాలో తెలుసు. మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు? చెప్పాను కదా, ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది అని. ఇలా నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుకో. నీ హద్దులో నువ్వుండు. అది కాదు మేడం. నీకు ఇంతకు ముందే చెప్పాను, నీకందరి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మంచిగా డ్రామా చేస్తుంటే ఇంతకు ముందులా నమ్మడానికి మాకేం పిచ్చి కాదు. ఒకసారి మిమ్మల్ని నమ్మి ఎంత మోసపోయామో మాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికే మేము సిద్ధంగా లేవు. ఏమండి, అత్తయ్య గారి కోసం వచ్చిన వాళ్ళని ఆ పని మాత్రమే చేసుకోమని చెప్పండి. అంతేగాని ఇంట్లోకి రానిచ్చాం కదా అని దాన్ని అవకాశంగా తీసుకుని మళ్ళీ దగ్గర అవ్వాలని చూడొద్దని చెప్పండి. ఊరుకూరికే నాకు కనిపించకుండా ఉండమని చెప్పండి. దేవకి, చూడు రాధా, నువ్వు అమ్మ పక్కనుంటే తన ఆరోగ్యం త్వరగా బాగవుతుందని డాక్టర్ గారు చెప్తే నిన్ను ఇంట్లోకి మళ్ళీ పిలిపించాను. ఈ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా అమ్మ కోసం నిన్ను రప్పించాల్సి వచ్చింది.
ఈ 30 రోజులు నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అంతకు మించి ఈ ఇంటి వ్యవహారాల్లో నువ్వు ఏమీ కలగజేసుకోవద్దు చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటిది గనక మళ్ళీ జరిగిందనుకో, నిన్ను బయటికి పంపించేస్తాను. చూసావుగా, ఇంతకు ముందు అమ్మ అని పిలవద్దు అనేలా చేశాను. ఇప్పుడు నువ్వు పక్కనుంటేనే భరించలేనట్టు చేశాను. చెప్పు వంశీ. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బ్యాకప్ అయింది మనోహర్. ఏంటి విషయం? ఆ బ్యాకప్ మొత్తం రికవర్ అయిందంట. అందులో చాలా క్లియర్గా ఒక అమ్మాయి బామ్మగారిని తోసేసినట్టుగా ఉందంట.